హలో ఎవ్రీవన్. క్లాస్ 10 ఎకనామిక్స్ సంబంధించి ఫస్ట్ చాప్టర్ డెవలప్మెంట్. చాలా సింపుల్ కాన్సెప్ట్. డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రెస్ దట్ ఈస్ ఆల్వేస్ బీన్ విత్ అస్. మనతోనే ఉంటుంది. మరి మనకొక గోల్ ఉంది. ఆ గోల్ని మనం అచీవ్ అయ్యాము అంటే ప్రోగ్రెస్ సాధించినట్టే కదా. మనకున్నటువంటి డిజైర్స్, దాన్నే ఆస్పిరేషన్స్ అంటున్నాం. సో ఏవైతే కోరికలు ఉన్నాయో వాటిని మనం అచీవ్ అవుతూ ఉన్నాము అంటే మనం ప్రోగ్రెస్ సాధిస్తున్నట్లే. ఆ ప్రాసెస్నే డెవలప్మెంట్ అంటున్నాం. అయితే ఈ డెవలప్మెంట్ అనేది కొంత కాంప్లెక్స్ టాస్క్. ఒక 4 క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్, ఎకానమీ అంటేనే మనం చేసే యాక్టివిటీస్ అన్నమాట. ఫైనాన్షియల్ యాక్టివిటీస్. మీకు ఏమైనా తినాలంటే హోటల్కి వెళ్తున్నాం, ఎంజాయ్మెంట్ కావాలంటే థియేటర్స్కి వెళ్తున్నాం, రైల్వేస్, వర్క్ చేయాలంటే ఇండస్ట్రీస్, చదువుకోవాలంటే ఇన్స్టిట్యూషన్స్. ఇలా ఒక సిస్టమ్ ఉంది చూడండి. ఏదైతే ఈ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అన్నీ రన్ చేస్తూ ఉందో ఆ సిస్టమ్నే ఎకానమీ అంటున్నాం. మరి వీటన్నిటిని రన్ చేసేదేంటి? గవర్నమెంటే కదా. సో వాట్ డూ వీ రిక్వైర్ ఫర్ డెవలప్మెంట్? కెన్ లైఫ్ బీ బెటర్ టు ఆల్? హౌ వీ ఆల్ ద పీపుల్ ఆర్ లివింగ్ టుగెదర్? ఇట్లాంటి కాంప్లెక్స్ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఏంటి అంటే డెమోక్రటిక్ పొలిటికల్ ప్రాసెస్, గవర్నమెంట్ అన్నమాట. గవర్నమెంట్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. సో ఒక కంట్రీ డెవలప్మెంట్ని, ఆ కంట్రీలో ఉండే ఇండివిజువల్స్ డెవలప్మెంట్ని డిటర్మైన్ చేసేది ఆ కంట్రీ ఉన్నటువంటి గవర్నెన్సే. అదే మనం హిస్టరీ, సివిక్స్, పాలిటిక్స్ అన్నిట్లో అర్థం చేసుకునేది. ఓకే. వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్? డెవలప్మెంట్ ప్రామిస్ ప్రోగ్రెస్. ఇక్కడ చూడండి, వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్. డెవలప్మెంట్ ఏం ప్రామిస్ చేస్తుంది? ప్రోగ్రెసే కదా, ఇప్పటి వరకు చెప్పుకున్నదే. కాకపోతే డిఫరెంట్ పీపుల్ అండ్ డిఫరెంట్ గోల్స్. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి, టేబుల్ 1.1లో చూడండి. ల్యాండ్లెస్ రూరల్ లేబరర్, ప్రాస్పరస్ ఫార్మర్, హూ డిపెండ్స్ ఆన్ ఓన్లీ రెయిన్, ఎ ఉమెన్, అర్బన్ అన్ఎంప్లాయిడ్ యూత్, ఎ బాయ్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, ఎ గర్ల్ ఫ్రమ్ రిచ్ అర్బన్ ఫ్యామిలీ, అండ్ ఆదివాసి. వీళ్ళందరూ డిఫరెంట్ ఇండివిజువల్స్ కదా. మరి స్టూడెంట్కి ఉన్న గోల్, నేను ఒక టీచర్ని, నాకున్న గోల్, ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఉన్న గోల్, ఒక డాక్టర్కి ఉన్న గోల్ అన్నీ కామన్ అవుతాయా? ఖచ్చితంగా కాదు. ఎవరి ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటారు. అంటే ఏంటి కన్క్లూజన్? డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గోల్స్. ఏ ఒక్కరి డెవలప్మెంటల్ గోల్ కూడా మ్యాచ్ అవ్వదన్నమాట. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే అవి కాన్ఫ్లిక్టింగ్గా కూడా ఉంటాయి. అంటే ఒక గర్ల్ని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ షీ ఎక్స్పెక్ట్స్ ఫ్రీడమ్ అండ్ ఆపర్చునిటీ లైక్ హర్ బ్రదర్. కానీ అది సాధ్యపడుతుందా ఇళ్లలో? ఒక బాయ్ చైల్డ్కి ఇచ్చినంత ఫ్రీడమ్ ఒక గర్ల్ చైల్డ్కి ఇస్తున్నామా? అందరి ఇళ్లలో అది పాసిబుల్ కాదనమాట. ఇక్కడ మెజారిటీ చూసుకోవాలి. ఓకే. ఇంకా హౌస్ హోల్డ్ వర్క్ అంతా ఎక్కువ బర్డన్ గర్ల్ చైల్డ్కి ఇస్తాం. అలాగనే బాయ్ కూడా చెయ్యాలి అని ఒక సిస్టర్ కోరుకోవడంలో తప్పే ఉంది. మరి చేయమంటే ఈ బ్రదర్ సిస్టర్ కొట్టుకుంటారు బాగా. అదే కాన్ఫ్లిక్టింగ్ గోల్స్ అని చెప్తున్నాను ఇక్కడ. అంతేకాదు, ఇక్కడ వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ వన్ దట్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అదర్స్. ఇక్కడ చూడండి, ఏంటి క్లిప్ ఇక్కడ? నర్మదా రివర్, సర్దార్ సరోవర్ డ్యామ్కి అగైనెస్ట్గా యాజిటేషన్, ఒక పెద్ద డెమాన్స్ట్రేషన్ నిర్వహిస్తున్నారు. ఎందుకని? మరి సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టినప్పుడు ఆ వాటర్లో సబ్మర్జ్ అయ్యే ఫ్లోరా, ఫౌనా, అక్కడున్న ట్రైబల్, పీజెంట్రీ విలేజర్స్ అందరూ ఆ ఏరియాని వెకేట్ చేయాలి కదా. మామూలుగా మనమేమనుకుంటాం, డ్యామ్ కన్స్ట్రక్షన్ అనగానే ఇండస్ట్రియలిస్ట్, పెద్ద పెద్ద అగ్రికల్చరిస్ట్, మనం కూడా అది డెవలప్మెంటల్ సైన్ కదా, సూపర్ అనే అనుకుంటాం. కానీ
ఆ సబ్మర్జ్ అయ్యే ల్యాండ్లో ఉన్న జనాలకు అందరికీ అది డిస్ప్లేస్మెంట్ కదా. సో చూడండి, వాట్ మే బి డెవలప్మెంట్ ఫర్ వన్ దట్ మే నాట్ బి డెవలప్మెంట్ ఫర్ అదర్స్, దట్ ఆల్సో లీడ్స్ టు డిస్ట్రక్టివ్. సో ఇవి డెవలప్మెంట్కి ఉన్నటువంటి జనరల్ క్యారెక్టరిస్టిక్స్. డెవలప్మెంట్ ప్రామిసెస్ ప్రోగ్రెస్, దట్ ఈస్ ఓకే, బట్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ different developmental goals, and what may be development for one that may leads to destruction of others also. Next, income and other goals. So developmental goals lo income enta important o other goals అనేవి కూడా అంతే ఇంపార్టెంట్. ఇక్కడ మనకున్న బేసిక్ క్వశ్చన్స్ చూద్దాం. జనరలీ వాట్ పీపుల్ డిజైర్ ఫర్ అన్నప్పుడు రెగ్యులర్ వర్క్, బెటర్ వేజెస్ అని రాయాలి. దాంతోపాటుగా పీపుల్ ఆల్సో సీక్ డిఫరెంట్ థింగ్స్ లైక్ ఈక్వల్ ట్రీట్మెంట్, ఫ్రీడమ్, సెక్యూరిటీ, రెస్పెక్ట్ ఆఫ్ అదర్స్, ఇట్లాంటివి కూడా కోరుకుంటారు. ఇది ఎందుకని? డెఫినెట్లీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటర్మైన్స్ బై బోత్. ఇన్కమ్ ఒక్కటే ఉంటే చాలదు కదా, ఇన్కమ్తో పాటు మనకు సొసైటీలో ఒక గౌరవం ఉండాలి, విలువ ఉండాలి, మనకు ఒక రైట్స్ ఉండాలి, ఫ్రీడమ్ ఉండాలి. అవి లేకుండా సెక్యూరిటీ లేని లైఫ్ దేనికి చెప్పండి? క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటర్మైన్ బై మెటీరియల్ థింగ్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ మెటీరియల్ థింగ్స్. సో మెటీరియల్ థింగ్స్ అంటే ఇన్కమ్ రిలేటెడ్, నాన్ మెటీరియల్ థింగ్స్ అంటే ఈ రెస్పెక్ట్, ఫ్రీడమ్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, దీస్ ఆల్ ఆర్. సో ఒకసారి ఈ కంటెంట్ చూడండి. వై డూ పీపుల్ రిక్వైర్ మిక్స్ ఆఫ్ గోల్స్ అని అడుగుతాడు. ఇది హై ఆర్డర్ థింకింగ్ క్వశ్చన్. దానికి ఆన్సర్ ఎంత నీట్గా టెక్స్ట్ బుక్లోనే ఉందో చూడండి. అంటే మెటీరియల్ గోల్స్తో పాటు నాన్ మెటీరియల్ గోల్స్ కూడా మీకు అవసరమా, ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మరి ఫార్ ఆఫ్ ప్లేస్లో జాబ్ వచ్చినప్పుడు మనం మిగిలిన ఫెసిలిటీస్ని చూసుకోమా? ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉండాల్సి వస్తుంది, సెక్యూరిటీ ఉందా లేదా, అక్కడ జాబ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటిని చూసుకునే కదా ఒక స్టెప్ వేస్తాము. కేవలం హై శాలరీ చూసుకొని వెళ్ళిపోతామా? అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు చూడండి. ఉమెన్కి రెగ్యులర్ మదర్గా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, బట్ అదే వర్కింగ్ ఉమెన్ అన్నప్పుడు మోర్ ఆఫ్ వాల్యూ, రైట్? ఎకనామికల్ ఫ్రీడమ్ అనేది ఉమెన్కి సొసైటీలో ఒక స్టేటస్ని తెచ్చిపెడుతుంది. మరి దీన్నే మిక్స్ ఆఫ్ గోల్స్ అంటున్నాం, రైట్? సో డెవలప్మెంట్, ఫర్ డెవలప్మెంట్ పీపుల్ లుక్ ఎట్ మిక్స్ ఆఫ్ గోల్స్. ఎక్స్ప్లెయిన్. ఆర్ లెట్స్ టాక్ అబౌట్ ద నేషనల్ డెవలప్మెంట్. ఇండివిజువల్స్ డెవలప్మెంటల్ గోల్సే ఇంత డిఫరెంట్గా ఉంటే మరి కంట్రీ డెవలప్మెంట్ గురించి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి కదా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ డిఫరెంట్ పర్సన్స్ కుడ్ హ్యావ్ డిఫరెంట్ యాజ్ వెల్ యాజ్ కాన్ఫ్లిక్టింగ్ నోషన్స్ ఆఫ్ ఏ కంట్రీస్ డెవలప్మెంట్. ఖచ్చితంగా కంట్రీ డెవలప్మెంట్ అన్నప్పుడు కూడా రకరకాల అభిప్రాయాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరి ఒపీనియన్ ఎరాడికేటింగ్ పావర్టీ, సమ్ అదర్స్ ఒపీనియన్ మే బీ ఇంక్రీజింగ్ లిటరసీ లెవెల్స్, and some other might be opinioned scientific advancement, women empowerment, sustainable development, protecting the nature. ఇట్లాగా చాలా ఒపీనియన్స్ వస్తున్నాయా లేదా? సో నేషనల్ డెవలప్మెంట్ అన్నప్పుడు చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం. కెన్ ఆల్ ద ఐడియాస్ బీ కన్సిడర్డ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్? మరి ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం చెప్తుంటే దేనికి ప్రయారిటీ ఇవ్వాలి? వాట్ వుడ్ బి ద ఫెయిర్ అండ్ జస్ట్ పాత్ ఫర్ ఆల్? ఓకే, ఒక ఒపీనియన్ మనం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఒక ఒపీనియన్ని పిక్ చేస్తే వుడ్ దట్ ఐడియా బి బెనిఫిట్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓన్లీ ఏ స్మాల్ గ్రూప్? నేషనల్ డెవలప్మెంట్ మీన్స్ థింకింగ్ అబౌట్ ఆల్ దీస్ క్వశ్చన్స్. How to compare different countries or different states? సో జనరలీ మనం వింటూనే ఉంటాం,
డెవలప్డ్ కంట్రీస్ అని, అండర్ డెవలప్డ్ లేదా పూర్ కంట్రీస్ అని చెప్పి. ఎలా అయితే మన ఇండివిజువల్స్ని మనం కంపేర్ చేస్తామో రిచ్, పూర్, వెల్ ఆఫ్ అన్నట్లుగా కంట్రీస్ని కూడా రిచ్ కంట్రీ, పూర్ కంట్రీ అని మనం జనరల్లీ కంపేర్ చేస్తాం. సో దీనికి చాలా క్రైటీరియాస్ ఉన్నాయి, కానీ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అన్నమాట. సో ఫర్ కంపేరింగ్ కంట్రీస్ దేర్ ఇన్కమ్ ఈజ్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్. సో దీన్నే మనం క్వశ్చన్గా ఫ్రేమ్ చేసుకోవచ్చు. వై ఇన్కమ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ మోస్ట్ ఇంపార్టెంట్ అట్రిబ్యూట్ టు కంపేర్ ద నేషన్స్ అని చెప్పి. ఇది ఒకసారి చూడండి. బికాజ్ మోర్ ఇన్కమ్ మీన్స్ మోర్ ఆఫ్ థింగ్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ నీడ్. మన ఇన్కమ్ పెరిగితే మన సౌకర్యాలు పెరుగుతున్నాయా లేదా? సో వాట్ ఎవర్ పీపుల్ లైక్ అండ్ షుడ్ హ్యావ్ దట్ విల్ బీ ఏబుల్ టు గెట్ విత్ దేర్ గ్రేటర్ ఇన్కమ్. అందుకే ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా అన్నమాట. మరి కంట్రీస్ విషయంలో ఎలాగా? కంట్రీకి కూడా అంతే. వాట్ ఈస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ అన్నప్పుడు చూడండి, దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమ్ ఆఫ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. ఒక ఫ్యామిలీలో 10 మంది ఉంటే ఆ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత అంటే ఆ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరి యొక్క ఎర్నింగ్సే కదా. అలాగే కంట్రీ ఇన్కమ్ ఏంటి అంటే కూడా కంట్రీలో ఉండే రెసిడెంట్స్, సిటిజన్స్ యొక్క ఇన్కమ్ మొత్తాన్ని కలిపితే టోటల్ ఇన్కమ్ అంటాం. బట్ టోటల్ ఇన్కమ్ ఈజ్ నాట్ ఏ సూటబుల్ మెజర్మెంట్ టు కంపేర్ ద నేషన్స్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? పాపులేషన్. మన వరల్డ్ కంట్రీస్ అన్నిట్లో పాపులేషన్ ఈక్వల్గా ఉన్నారా? అస్సలు కాదు కదా. చైనా, ఇండియా పాపులేటెడ్ కంట్రీస్, ఇంకా వెరీ లెస్ పాపులేటెడ్ రీజియన్స్ కూడా ఉన్నాయి. జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో హ్యూజ్ నెంబర్ వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ వీ కంపేర్ ద నేషన్స్ విత్ యావరేజ్ ఇన్కమ్. యావరేజ్ ఇన్కమ్ని పర్ క్యాపిటా ఇన్కమ్ అని కూడా అంటారు. సో పర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా వస్తుంది? టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై కంట్రీస్ పాపులేషన్. ఓకే, సో వాట్ ఈజ్ యావరేజ్ ఇన్కమ్? టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై కంట్రీస్ పాపులేషన్. సో వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసే వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ని బేస్ చేసుకొని రిలీజ్ అవుతుంది అనమాట. ద కంట్రీస్ విచ్ ఆర్ earning $49,300 per annum can be considered as rich countries. The countries which are earning less than $2,500 per annum, they can be considered as low income countries. మరి ఇండియా ఎక్కడుంది? ఇండియాస్ ఇన్కమ్ ఈజ్ జస్ట్ $6,700 per annum. ఓకే, సో అకార్డింగ్ టు 2019 census. So India's title, low middle income country. Not only India, whatever the countries are in between $49,300 to $2,500, they all are under low middle income countries. Okay, so ikkada questions ఒకసారి చూడండి. What is total income? What is per capita income? Formula for the per capita income. How World Bank compares the nation. Averages are useful for comparison, but they hide disparities. దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయంట. ఈ క్యాల్కులేషన్ చూడండి. యావరేజ్ ఇన్కమ్ ఫార్ములా ఏంటి? టోటల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్. మరి కంట్రీ ఏ, కంట్రీ బి, 2 కంట్రీస్ ఇచ్చారు. దీనికి యావరేజ్ ఇన్కమ్ కనుక్కోండి. ఈ 5 డిజిట్స్ టోటల్ డివైడెడ్ బై 5 వేసుకుంటే మీకు యావరేజ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ 2 కంట్రీస్లో మీరు ఎక్కడుంటారు అంటే ఖచ్చితంగా నేనైతే కంట్రీ ఏనే చూస్ చేసుకుంటా, ఎందుకంటే అందరి ఇన్కమ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి. అదే కంట్రీ బిలో అయితే చూడండి ఎంత డేంజరస్గా ఉందో. ఇన్కమ్ 500 చాలా లెస్ ఉంది. ఒక్క 5th పర్సన్ మాత్రమే 48,000 అన్నట్టు. మన వరల్డ్ బ్యాంక్ డిక్లేర్ చేసినట్టు కూడా ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్
$6,700 అన్నారు. మరి అంబానీ ఇన్‌కమ్ జస్ట్ $6,700 ఒక సంవత్సరానికి? లేదు, మిలియన్స్ ఆఫ్ పూర్ పీపుల్ ఉన్నారు ఒక లార్జెస్ట్ కంట్రీలో. వాళ్ళందరి ఇన్‌కమ్ $6,700 సంపాదిస్తున్నారా? ఎగ్జాక్ట్‌లీ నో. అదే ఇక్కడ ప్రాబ్లమ్. హెన్స్ యావరేజ్ ఇన్‌కమ్ ఈజ్ యూస్‌ఫుల్ ఫర్ కంపారిజన్, బట్ it does not tell how the income is distributed among the people. ఒక్కొక్కరి ఇన్కమ్ ఎంత, అసలు వాళ్ళ నిజమైన ఆదాయం ఎంతో చెప్పదన్నమాట. అదే ఇందులో ఉండే పెద్ద చిక్కు. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇన్కమ్ అండ్ అదర్ క్రైటీరియా. మనం ఇండివిజువల్ కేసులో చూసాం కదా మిక్స్ ఆఫ్ గోల్స్ అని. అలాగనే కంట్రీస్ విషయంలో కూడా అలాంగ్ విత్ ద ఇన్కమ్ వీ నీడ్ టు గో విత్ అదర్ క్రైటీరియాస్. ఇక్కడ ఈ స్టేట్స్ని కంపేర్ చేయండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ని చూస్తే హర్యానా, కేరళ, బీహార్, వీటిల్లో ఖచ్చితంగా హర్యానా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ కాబట్టి అదే డెవలప్డ్ స్టేట్ అని చెప్పేస్తాం. బట్ ఇక్కడున్న ఈ టేబుల్ని కంపేర్ చేయండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్లో అయితే హర్యానానే గ్రేట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 2018 డేటాని బట్టి ఇన్ కేరళ వీ హ్యావ్ ఓన్లీ 7 యాజ్ ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అసలు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ బేబీస్ డైయింగ్ బిఫోర్ 1 year ఆఫ్ ఏజ్ పర్ ఎవ్రీ 1000 లైవ్ చిల్డ్రన్ బోర్న్. అంటే పుట్టే ప్రతి 1000 మంది పిల్లల్లో ఒక సంవత్సరం కూడా పూర్తి కాకుండా ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు అని చెప్పేదే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. మరి అప్పుడే పుట్టిన బిడ్డల్ని కూడా కాపాడుకోలేకపోతే అది ఎట్లా డెవలప్డ్ స్టేట్ అవుతుంది? బీహార్, కేరళలో చూడండి 32 చిల్డ్రన్ చనిపోతున్నారంట. సో ఎంత ఆదాయం ఉండి ఏం లాభం? చిన్న బిడ్డను కాపాడుకోలేకపోతే. ఇంకా లిటరసీ లెవెల్స్ కేరళలో 94% ఉంది. నెట్ అటెండెన్స్ రేషియో అంటే మీ ఏజ్ గ్రూపే, 10th క్లాస్ ఏజ్ గ్రూప్, పర్ 100 persons ప్రతి 100 మంది పిల్లల్లో 14 to 15 years ఏజ్ గ్రూప్ ఎంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు అన్న డేటాలో 83% కేరళ నుంచే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొద్దిగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువైనప్పటికీ ఏది కరెక్ట్? ఏది ఎక్కువ డెవలప్డ్ స్టేట్? కేరళనా, హర్యానానా? సో నాట్ ఓన్లీ ఇన్కమ్, అదర్ క్రైటీరియాస్ ఆర్ ఇంపార్టెంట్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లిటరసీ రేట్, నెట్ అటెండెన్స్ రేషియో, వీటిని కంపేర్ చేస్తే కేరళనే డెవలప్డ్ స్టేట్ అని చెప్తాం. ఓకే, ఈ డెఫినేషన్స్ని ఖచ్చితంగా బాగా నేర్చుకోవాలి. ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని విత్ ద ప్రపోర్షన్ ఆఫ్ 1000 లైవ్ చిల్డ్రన్కి కంపేర్ చేస్తాం. అదే నెట్ అటెండెన్స్ రేషియో అంటే పర్ ఎవ్రీ 100 personsకి కంపేర్ చేస్తాం. ఓకే, ప్రతి 100 మంది పిల్లల్లో 14 to 15 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఎంతమంది స్కూల్కి అటెండ్ అవుతున్నారు అని చెప్పటం. ఓకే, ఇంకా డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా రాయాల్సి వస్తే దీన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదివేసేయండి. ఆ టేబుల్ ఇంటర్ప్రిటేషన్ క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ పబ్లిక్ ఫెసిలిటీస్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు హర్యానా కంటే కేరళ చాలా అడ్వాన్స్డ్ ఉంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? కేరళలో ఉండే పబ్లిక్ ఫెసిలిటీసే. దీనికే మనకు ఇక్కడున్న ఈ స్టేట్మెంట్ చూడండి, అది హై ఆర్డర్ థింకింగ్ అవుతుంది. మనీ ఇన్ యువర్ పాకెట్ కెన్ నాట్ బై ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ యూ మే నీడ్ టు లివ్ వెల్. మన జేబులో డబ్బులున్నంత మాత్రాన మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయా? అన్న టైం వచ్చింది. గవర్నమెంట్ యొక్క స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోనే కరోనాని సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేయగలిగాం. అంటే పాకెట్లో మనీ ఉన్నంత మాత్రాన అన్ని ఫెసిలిటీస్ ఇండివిజువల్స్ వల్ల కానే కాదు. సో పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్,
అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేనటువంటి మెడిసిన్స్, ఇంకా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ నుంచి మన జేబులో ఉన్నటువంటి మనీ మనల్ని కాపాడలేదు. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం. యాక్చువల్లీ ఫర్ మెనీ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్ ఈజ్ ద బెస్ట్ వే అండ్ ఆల్సో ద చీపెస్ట్ వే ఈజ్ టు ప్రొవైడ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కలెక్టివ్లీ. సో పబ్లిక్ ఫెసిలిటీస్ డెఫినేషన్ ఏంటి? గెటింగ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ కలెక్టివ్లీ ఇన్ ఏ చీపర్ అండ్ సెక్యూర్డ్ మేనర్. ఈ అండర్లైన్ చేసిన పాయింట్స్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి, లేదా మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్. రైట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పబ్లిక్ ఫెసిలిటీస్. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. సో ఇది ఒక హాట్ క్వశ్చన్. కేరళలో లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉండడానికి రీజన్ ఏంటి అని. ఖచ్చితంగా పబ్లిక్ ఫెసిలిటీసే. కేరళ హ్యాస్ గివెన్ adequate provisions of basic health and educational facilities. It also followed public distribution system effectively. Through the public distribution system, Kerala government ensures health and nutritious status of the people. Okay? చాలా సింపుల్ 2 మార్క్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. కేరళలో లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉండడానికి రీజన్ ఏంటి అని. నెక్స్ట్, అసలు ఈ న్యూట్రిషియస్ వాల్యూస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఈ యాక్టివిటీ 3 ఇంపార్టెంట్, బాడీ మాస్ ఇండెక్స్ అంటాం. సో బాడీ మాస్ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇక్కడ చూడండి. ఫస్ట్ యూ టేక్ ద వెయిట్ ఇన్ కేజెస్ అండ్ నెక్స్ట్ మెజర్ ద హైట్, కన్వర్ట్ దట్ సెంటీమీటర్స్ ఇంటూ మీటర్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? హైట్ని సెంటీమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చుకోవాలి, మీటర్ స్క్వేర్ అన్నట్టు. ఇలా చేస్తే ఆ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18-25 మధ్యలో ఉన్నట్లయితే హెల్తీగా ఉన్నట్టు. బిలో 18 ఉంటే అండర్ వెయిట్ లేదా మాల్ నరిష్డ్ అన్నాను. 25 అండ్ అబవ్ ఉంటే ఒబెసిస్ అన్నట్లుగా లెక్క. అయితే ఇది అడల్ట్స్తో మాత్రమే, చిల్డ్రన్కి సరికాదు. గ్రోయింగ్ ఏజ్లో మాత్రం పర్వాలేదు, కొంచెం అటు ఇటు ఉన్నాయి, ఇబ్బంది లేదన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది పబ్లిష్ చేస్తుంది. సో అలాంగ్ విత్ ద పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే యావరేజ్ ఇన్కమ్తో పాటుగా ఎడ్యుకేషనల్ లెవెల్స్, హెల్త్ స్టేటస్ని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేస్తుంది యుఎన్డిపి. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్తో పాటుగా కంట్రీస్కి ర్యాంక్స్ని అసైన్ చేస్తుంది. సో యుఎన్డిపి అసైన్ చేసే ర్యాంకే హెచ్డిఐ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటున్నాం. ఓకే, పర్ క్యాపిటా ఇన్కమ్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, వీటిని బేస్ చేసుకొని హెచ్డిఐ రిపోర్ట్ పబ్లిష్ చేస్తుందన్నమాట. సో హెచ్డిఐలో మొత్తం 189 కంట్రీస్ ఉన్నాయి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే యావరేజ్ ఎక్స్పెక్టెడ్ లెంత్ ఆఫ్ లైఫ్. ఓకే, ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా డాలర్స్లోనే మెజర్ చేస్తాం. బికాస్ every dollar would buy the same amount of goods and services in any country. ఈజీ ఎక్స్చేంజ్, వరల్డ్ వైడ్ ఎక్స్చేంజ్ యాక్సెస్ ఉంది కాబట్టి. మెయిన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ ఆఫ్ పీపుల్, దీన్ని ఏ కేటగిరీలో మనం క్యాల్కులేట్ చేస్తాము అంటే 25 years అండ్ అబవ్ అడల్ట్స్లో క్యాల్కులేట్ చేస్తాం. టెక్స్ట్ బుక్లో మీ దగ్గర ఉన్న టేబుల్ని ఒకసారి చూడండి. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్లో 2019 డేటా ఉంటుంది. ఓకే, శ్రీలంక పర్ క్యాపిటా ఇన్కంలో కానీ, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అన్నిట్లో ఇండియా కంటే చాలా అహెడ్ ఉంది. నేపాల్, బంగ్లాదేశ్ హ్యావ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ బట్ బెటర్ దాన్ ఇండియా ఇన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ.
సో ఇలాగనే టేబుల్నిచ్చి కంపారిజన్స్, ఇంటర్ప్రిటేషన్స్, డేటా కలెక్షన్ లాంటివి అడుగుతారు. ఓకేనా? అక్కడ ఆ నంబర్స్ అన్నీ బై హార్ట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆ టేబుల్‌ని చూసి ఏ కంట్రీ అడ్వాన్స్‌డ్ ఉంది, ఏ కంట్రీ బిహైండ్ ఉంది, ఏ క్రైటీరియాలో అని రాస్తే మాత్రం సరిపోతుంది. ఓకే. సో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ ఇండెక్స్ అని అడిగినప్పుడు ఇక్కడ ఈ ఏరియాని ఒకసారి గమనించండి. సో, హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అన్నప్పుడు ఆ హ్యూమన్ అనే వర్డ్‌ని ప్రిఫిక్స్ చేశారు చూడండి డెవలప్‌మెంట్‌కి ముందుగా. అదే క్లియర్ ఎక్స్‌ప్రెషన్ అనమాట. ఇట్ ఈస్ వెరీ క్లియర్ థాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ డెవలప్‌మెంట్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు సిటిజన్స్ ఆఫ్ ఎ కంట్రీ. సో, ఒక కంట్రీ డెవలప్‌మెంట్ అంటే ఏంటి అంటే పీపుల్ డెవలప్‌మెంట్ మాత్రమే. సో, వెన్ ద సిటిజన్స్ ఆర్ డెవలప్డ్ ఇన్ ఎ నేషన్ ఆటోమేటిక్‌లీ కంట్రీ విల్ బి డెవలప్డ్ అని చెప్పడమే హెచ్‌డిఐ ర్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో, యూఎన్‌డిపి రిలీజ్ చేసే హెచ్‌డిఐ ర్యాంక్ కంట్రీ స్టేటస్‌నే కాదు, ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద సిటిజన్స్‌ని సూచిస్తుంది. క్లియర్? హ్యూమన్ డెవలప్‌మెంట్ అన్నప్పుడు దట్స్ నాట్ ఓన్లీ ఇన్‌కమ్ that should be considered with holistic development of human beings. Final topic, sustainability of development. ఈ కొటేషన్ చూడండి. We have not inherited the world from our forefathers. We have borrowed it from our children. So, development should take place without damaging the environment. And development in the present should not compromise with the needs of the future generations. అంతే కదా! ఇప్పుడు గ్రౌండ్ వాటర్‌నే ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకోండి. ఓవర్ యూజ్ అయిపోతా ఉంది. మన కంట్రీలో చాలా ఏరియాస్ వాటర్ స్కార్సిటీని ఫేస్ చేస్తా ఉన్నాయి. ఆల్టర్‌నేటివ్స్ ఏమైనా ఉన్నాయా? వాటిని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. రైట్? గ్రౌండ్ వాటర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్స్. దీస్ రిసోర్సెస్ ఆర్ రిప్లెనిష్డ్ బై నేచర్. రెన్యూవబుల్ రిసోర్సెస్ కేస్‌లోనే మనం ఇంత స్కేర్సిటీని ఫేస్ చేస్తే, ఇంకా నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కండిషన్ ఏంటి? ఇన్ నేచర్ ఇట్‌సెల్ఫ్ దే ఆర్ గోయింగ్ టు బి ఎగ్జాస్టెడ్. దే ఆర్ విత్ ద ఫిక్స్డ్ స్టాక్ ఆన్ ఎర్త్. మరి వాటి సంగతేంటి? సో, ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. క్రూడ్ ఆయిల్ దట్ వి ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ ఎ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. However, we may find a source of oil that we did not know of earlier. Explorations are being undertaken all the time. అది డ్యామేజే కదా మరి. సో, సస్టైనబుల్ డెవలప్‌మెంట్‌కి మనకు ఆల్టర్‌నేటివ్ సోర్సెస్‌ని ఖచ్చితంగా వెతకాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాగా? కంట్రోలింగ్ ఓవర్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ క్రియేటింగ్ అవేర్‌నెస్ టు ప్రొవైడ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్. ఇంకా ఇంక్రీజ్డ్ యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్, లెస్ యూజ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఇంట్రడక్షన్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్, అడాప్టింగ్ మెజర్స్ టు రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ లైక్ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇట్లా ఏరియాస్‌కి తగ్గట్టుగా ఆ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్‌ని డెవలప్ చేయడం, న్యూ ఎనర్జీ సోర్సెస్‌ని ఫాలో అవ్వడం ద్వారా డెవలప్‌మెంట్‌లో సస్టైనబిలిటీని సాధించొచ్చు. రైట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెవలప్‌మెంట్. ఇండివిడ్యువల్ డెవలప్‌మెంట్‌తో స్టార్ట్ చేసి టోటల్ కంట్రీ డెవలప్‌మెంట్‌ని ఎలా కంపేర్ చేస్తాము? ఇంకా అసలు డెవలప్‌మెంట్ అంటే ఏంటి? కేవలం ఇన్‌కమ్ మాత్రమే కాదు, ఏ ఒక్కరి ఒపీనియన్ కాదు. మెజారిటీ గుడ్‌నెస్ ఇచ్చేదిగా ఉండాలి. టోటల్ ఎకానమీ సస్టైనబిలిటీతో రన్ అయ్యేలాగా ఉండాలి. అన్న కన్క్లూజన్‌కి వచ్చామన్నమాట. హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్. ఈ లెసన్ మీద మీకు పట్టు రావాలి అంటే ఇన్ టెక్స్ట్ క్వెషన్స్, కేస్ స్టడీస్ ఉన్నాయి కదా! వాటిని చక్కగా నేర్చుకోండి. దట్స్ ఇట్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఆల్.